హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం సహజంగా చాలా మంది కూడా కొంత వయసు దాటిన తర్వాత లేదా వయసులో ఉండగా కూడా అస్తప్రయోగం లాంటి చెడు అలవాట్లకు వాళ్ళు బలి కావడం వల్ల దీనివల్ల నరాల బలహీనత లాంటిది రావడం, అంగం మీద నరాలకు ఎక్కువగా ఇబ్బంది కలగడం, ఈ నరాలు దెబ్బతిని బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా కాక అంగసంపలు జరగకపోవడం, బలవంతంగా అంగసంపలు చేయించిన ఎక్కువసేపు నిలబడకపోవడం, ఇలాంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలాంటి లైంగిక సమస్యలు అన్నిటికీ కూడా చెక్ పెట్టే ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ లైంగిక సమస్యలు ఏదైనా సరే, నరాల బలహీనతలు కానివ్వండి, హార్మోన్స్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల కానివ్వండి, అంగ సమస్యలు కానివ్వండి, శీఘ్రస్ఖలనం కానివ్వండి, స్వప్నస్ఖలనం సమస్యలు కానివ్వండి, ఇలాంటి అన్ని సమస్యలకు ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చిట్కా కాదు, మెడిసిన్. ఈ మెడిసిన్ అన్ని రకాల ఆయుర్వేదిక్ షాప్లో లభిస్తుంది. ఆ మెడిసిన్ ఎలా తయారు చేసుకోవాలి, మేము కూడా ఎలా తయారు చేస్తాం అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సింది ఒక 200 గ్రాముల అశ్వగంధ చూర్ణాన్ని తీసుకోండి. ఒక 200 గ్రాముల అశ్వగంధ చూర్ణాన్ని తీసుకొని చెప్పిన మోతాదు చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి, ఓకేనా? ఒక 5 గ్రాముల వసంత కుసుమాకరం అంటే గోల్డ్ అండ్ పర్ల్, ముత్యాలు బంగారంతో తయారు చేయబడినటువంటి భస్వం అన్నట్టు. అది దీని వాల్యూ కూడా కొంచెం అధికంగానే ఉంటుంది. వసంత కుసుమాకరం అంటారు. దాని ఒక 30 టాబ్లెట్స్ ఉంటాయి. ఆ 30 టాబ్లెట్స్ని దంచి భస్వంలా తయారు చేసి అందులో కలుపుకోవాలి మనం. దీంతో పాటు కర్పూర శిలాజిత్తు ఒక 5 గ్రాములు, సిద్ధ మకర ధ్వజం, ఇది కూడా మాత్రల రూపంలో వేస్తుంది. ఒక 30 మాత్రలు ఉంటాయి. వాటిని కూడా దంచి పొడి చేసి ఇందులో కలుపుకోవాలి. దీంతో పాటు కర్పూర శిలాజిత్తు కూడా మనకు అందరికి అందుబాటులో ఉంటుంది. కర్పూర శిలాజిత్తు కూడా కలుపుకోండి. దీంతో పాటుగా రజిత లోహ భస్వాన్ని కూడా దీంట్లో కలుపుకోవాల్సి ఉంటుంది. ఇవి అన్ని 5 గ్రాముల మోతాదులో కలుపుకోవాలి. కేవలం అశ్వగంధ చూర్ణం మాత్రమే 200 గ్రాముల మోతాదులో తీసుకోవాలి, ఓకేనా? ఇలా తయారు చేసుకున్న తర్వాత దీనిలో ఇంకొకటి కూడా ఉంది. ఒక 5 గ్రాముల అబ్రక భస్వాన్ని కలపండి. ఒక 5 గ్రాముల అబ్రక భస్వం. ఈ భస్వాలన్నిటినీ ఈ అశ్వగంధ చూర్ణంలో కలుపుకొని దీనిలో ఒక 100 గ్రాములంతా సుగంధి పాల చూర్ణాన్ని కలపాలి. ఒక 100 గ్రాములు సుగంధ పాల లేహ్యం. ఎందుకు అనంటే ఈ భస్వాలన్నిటి కొంత వేడి తత్వాన్ని కలిగిస్తాయి మనకు. ఆ వేడి నుంచి మనం తట్టుకోవడం కోసం ఈ సుగంధ పాల చూర్ణాన్ని కూడా ఒక 100 గ్రాములు కలుపుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు మనకు, ఓకే? ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని భద్రపరచుకొని ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున గోరువెచ్చని పాలలో ఒక 1/2 చెంచా మోతాదులో కనుక దీన్ని ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ నరాల బలహీనత కానివ్వండి, అంగసమ సమస్య కానివ్వండి, లైంగిక పడుతం లేకపోవడం కానివ్వండి, అన్ని సమస్యలు పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. శరీరానికి మంచి బలాన్ని, మంచి ఇమ్యూనిటీ పవర్ని ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాదు దీంతో పాటు దశమూలారిష్ట అని ఒక టానిక్ కూడా లభిస్తుంది. ఈ దశమూలారిష్ట టానిక్ ని కూడా తీసుకొని ప్రతిరోజు ఉదయం కూడా 2 మూతల చొప్పున ఈ టానిక్ 4 మూతల చొప్పున ఈ నీటిని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరానికి మంచి ఇమ్యూనిటీ పవర్ ని అందించడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం కూడా పరికరణం చేస్తూ మంచి ఆహారాన్ని, పులుపు పదార్థాలను అవాయిడ్ చేస్తూ, నాన్ వెజ్ ని అవాయిడ్ చేస్తూ, డ్రింకింగ్, స్మోకింగ్, అదేవిధంగా మత్తు పదార్థాలను కూడా అవాయిడ్ చేస్తూ, మంచి డ్రై ఫ్రూట్స్, మంచి ఫ్రూట్ జ్యూసెస్, చక్కని ఆహారము, కూరగాయలు, ఆకుకూరలతో కనుక ప్రతిరోజు మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీరు కోల్పోయినటువంటి ఈ పటుత్వాన్ని మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఖచ్చితంగా ఉంది, ఓకే? సో కొంతమందికి ఈ సమస్యలు, కొంతమందిలో కాదు చాలా మందిలో కూడా ఈ సమస్యలు ఉన్నాయి. ఏదో ఒక ఏజ్ లో ఈ సమస్యలు తప్పకుండా కూడా వస్తాయి. కాబట్టి ఇలాంటి రాసుకొని ఇలాంటి ఫాలో అవ్వడం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా ఉంటారు, ఓకే? సో ఫ్రెండ్స్, ఈ చిట్కాను ఇప్పుడు చెప్పిన ఈ మెడిసిన్ ని ఫాలో అవ్వండి తప్పకుండా. ఎందుకంటే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటేనే నేను చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనివల్ల కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కొంచెం వాటర్, మంచిగా కొబ్బరి నీళ్ళు బలానికి మంచిగా తీసుకోండి, ఓకే? సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. మీరు మరే ఇతర సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే పైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కి కూడా నేరుగా వచ్చి సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ ని కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉన్నట్లయితే ఫోన్ ద్వారా మాట్లాడి మీ వద్దకి కొరియర్ ద్వారా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ కూడా కలిగిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక థ్యాంక్ యూ.